దేవుని వాక్యమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ అందరూ తెరవనండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి ఆత్మగాను గుమ్మమునద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉండును. చాలు చాలు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం. ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమమును పుట్టించువాడుగాను ఉండును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు ప్రభువా. మీ వాక్యములో ఉన్న సారాంశం మాకు తెలియచేయండి. ఈ వాక్యములో ఉన్న అర్థాలు మాకు తెలియచేయండి ప్రభువా. మా ఎడల మీ సంకల్పం ఏంటో మాకు తెలియచేయండి. మా బ్రతుకులకు కావలసినటువంటి రొట్టెను విరిచి పంచండి. ఎంతోమంది ఆకలితో వచ్చాం. మా ఆకలి వాక్యం అనే రొట్టె కావాలి మాకు. దేవా, మీరు ఆ మాటలతో సరిచేయండి, సరిదిద్దండి, దీవించండి, గద్దించండి, మమ్మలను కొట్టండి, తిట్టండి, ఏదైనా పర్లేదు ప్రభువా. మాకు మీ మాటలు ఎంతో అవసరం. అందుకని సహాయము చేయమని అడుగుతూ ఉన్నాను. కృప చూపించు నాయన, మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నేనైతే మనిషిని, నిరుత్తరుడను. నాయన, మీరే నాలో ఉండి మాట్లాడమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటి వాడా, ఋతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథుడమ మరి కడపటి వాడా, ఋతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనలేమా జీవాధారం, చేకొను వేమా స్తుతి గీతం. నీ భజనలేమా జీవాధారం, చేకొను వేమా స్తుతి గీతం. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖనంలో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి గుమ్మము, రెండోది యుద్ధము,
మూడోది పారద్రోలువాడు, నాలుగోది పరాక్రమం పుట్టించువాడు. 4 విషయాలు. ఒకటి గుమ్మము, రెండోది యుద్ధము, మూడోది పారద్రోలువాడు, నాలుగోది పరాక్రమం పుట్టించువాడు. దేవునికి స్తోత్రం. దావీదు అనే మహారాజు, ఆయన రాజు అయిన తర్వాత ఆయన కోసం అని ఒక దావీదు పురాన్ని కట్టించుకుని ఆ పురమునకు 12 గుమ్మాలు పెట్టాడు. అది యెరూషలేం. అది 11 ఎకరాల 50 సెంటు. ఆ మొత్తం 11 ఎకరాల 50 సెంట్లలో ఆయన ఒక పురమును కట్టుకున్నాడు. అదే యెరూషలేము పట్టణం. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలకి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకటి మత్యపు గుమ్మం, ఇంకోటి పెంట గుమ్మం, ఇంకోటి గొర్రెల గుమ్మం, ఇంకొకటి అట్లా మత్స్యపు గుమ్మం, ఇంకొకటి అలా 12 రకాల పేర్లు ఉన్నాయి. 12 గుమ్మాలకి 12 పేర్లు ఉన్నాయి. ఆయన కట్టుకున్నటువంటి ఆ పురానికి గుమ్మములు ఎలా ఉన్నాయో మన జీవితానికి కూడా గుమ్మాలు ఉన్నాయి. మనం కూడా ఒక ఇల్లు లాంటి వారం. ఇల్లు అనగా 3 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, నెంబర్ 1, మనిషి కూడా ఒక ఇల్లుకి సాదృశ్యమే. రెండవది, ఒక సంఘం కూడా ఒక ఇల్లే. మూడవది, ఒక కుటుంబం కూడా దేవుని ఇల్లే. 3 విషయాలు. ఇల్లు అనగా మన దేహము ఇల్లే, సంఘం కూడా ఇల్లే, అలాగే కుటుంబము కూడా ఒక ఇల్లు. దేవునికి స్తోత్రం. అయితే ఇల్లు అనేటటువంటి ఈ మనిషికి కానీ, ఈ కుటుంబానికి కానీ, సంఘానికి కానీ ద్వారం ఉన్నది. అంటే గుమ్మము ఉన్నది. చూడండి, మన ఇంటికి ఎన్నో గుమ్మాలు. బెడ్రూమ్కి ఒక గుమ్మం, కిచెన్ రూమ్కి ఒక గుమ్మం కదా. ఇంకా కొంచెం మాస్టర్ బెడ్రూమ్ అని ఉంటుంది, దానికి కూడా గుమ్మం. అసలు ముందు మనం ఫస్ట్ ఎంట్రన్స్ గేటు, మనం ప్రియులారా లోపలికి రావాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ గుమ్మం ఒకటి ఉంటుంది. ఇలా గుమ్మాలు ఉన్నాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేహమునకు ఒక గుమ్మం ఉన్నది. ఆ గుమ్మము ద్వారా బాడీ అంతా కూడా లోపల చెడిపోవాలన్నా చెడిపోద్ది, బాగుపడాలన్నా బాగుపడుతుంది. ఈ బాడీ, ఈ శరీరానికి ఒక గుమ్మం ఉన్నది. ఆ గుమ్మము పేరే 2 కళ్ళు. ఏంటి అంట? మన కళ్ళు. మన కళ్ళు గుమ్మమునకు సాదృశ్యంగా ఉన్నాయి. బిడ్డలారా, సాతానుడు ఎప్పుడు కూడా గుమ్మము దగ్గరే ఉంటాడు. అది కూడా దేవుని తెలియని పిల్లల దగ్గర కాదు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుని జాగ్రత్తగా ఆయన మాటలను విని రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం తీసుకుని ఎవరైతే జాగ్రత్తగా ఉందామని అనుకుంటారో ఆ మనుషుల యొక్క గుమ్మం దగ్గరే సాతానుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరికిద్దా అని సాతానుడు అంట మనల్ని పసిగట్టి పగబట్టి ఎవరి గుమ్మం దగ్గర ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు. మన గుమ్మం పేరేంటి? ఒకటి ఏంటంట? కళ్ళు మన గుమ్మం, ప్రధాన గుమ్మము. చెప్పండి. కన్ను మన ప్రధాన గుమ్మము. బైబిల్ ఉంది కదా, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. మన కన్ను చెడిపోతే కన్నుకి కనెక్షన్ ఏంటి? హృదయం అంతా కూడా చీకటైపోతూ ఉంది. అందుకని బిడ్డలారా, మన గుమ్మము దగ్గర సాతానుడు కాపలా కాసుకుంటున్నాడు. ఈ కంటి దగ్గరే ఉన్నాడు. అందుకనే ఈ కంటి అనే గుమ్మం దగ్గర సాతానున్నంట మనం ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేసి ఆ సాతానుని పారద్రోలాలి.
అలా పారద్రోలాలి అంటే మన దగ్గర పరాక్రమం కావాలి. దేవుని బిడ్డలారా, ఇంత పని చేయాలి. మనం గుమ్మం అనేటటువంటిది తేలిగ్గా చెప్పుకున్నాం. గుమ్మంలో నుంచి ఎక్కడికి వస్తున్నాడు సాతానుడు? లోపలికి రావాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కనుక మన హృదయము, మన దేహం అనే ఇల్లు పాడవడానికి కారణం గుమ్మములో రాగోడని వాడిని ఒకటి రప్పించుకుంటున్నాం. ఎవడైతే మన దేహాన్ని పాడు చేస్తున్నాడో వాడిని లోపలికి పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఆ ఆహ్వానించటం వల్లే మన గుమ్మములో నుంచి మన హృదయంలోనికి వెళతా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మన దేహానికి గుమ్మం ఏంటి? కన్ను. చూడండి, ఈ కన్ను దగ్గరే సాతానుడంట ఎదురు అక్కడే కుర్చీ వేసుకుని వస్తున్నాడు. లోపలికి వెళ్ళాలి అని అంటే ముందు ఈ మనిషిని చెడగొట్టేది ఏంటి? కళ్ళు చెడగొట్టాలి. కనుక చూడండి, బైబిల్లో కళ్ళ ద్వారా సాతానుని ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? మొట్టమొదటిగా మనం చూస్తే ఆకాను అని ఆయన ఇశ్రాయేలు అరణ్య యాత్రలో వెళుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క మరి ప్రయాణ యాత్రలో వారికి ఎరుకో పట్టణం వచ్చింది. ఎరుకో పట్టణం దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువు చెప్పాడు, ఎరుకో పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నా, కానీ వాళ్ళ దగ్గర వెండి బంగారాలు వెలగలిగిన సామాన్లు బోళ్ళన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళల్లో ఒక్కటి కూడా మీరు తీసుకుంటాకి వీల్లేదన్నారు. కానీ ఏం చేశాడు? ఆకాను అని ఆయనంట ఎరుకో పట్టణంలో దొరికినంత బంగారం, ఖరీదైనటువంటి వస్త్రాలు, ఖరీదైనటువంటి వెండిని తీసుకుని వెళ్ళి తన గుడారంలో గొయ్యితోవి లోపల పాతిపెట్టి పైన మాత్రం చక్కగా నీట్గా మార్బులు వేసి గబగబా మళ్ళీ వచ్చేసాడు. ఆకాను కన్నుకి దేవుడు ఏదైతే వద్దన్నాడు అది బాగా ఇష్టంగా కనపడింది. అంతకంటే ముందుగా మనం కొంచెం ముందుకెళ్తే అసలు ఆది దంపతులైన ఆదాము హవ్వలున్నారు. ఏదైనా తోటలో 100 రకాల కాయలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో అన్ని కాయలు తినొచ్చు. వాళ్ళకి కావలసిన యాపిల్ కాయ ఉంది, కమలాకాయ ఉంది, పుచ్చకాయ ఉంది, దానిమ్మకాయ ఉంది, ద్రాక్షాలు ఉన్నాయి. కానీ అవ్వ కన్నంత దేని మీద ఉంది? దేవుడు ఏదైతే వద్దంటున్నాడో ఆ చెట్టు కాయ మీద ఏమి కళ్ళు ఉంటున్నాయి. అంటే సాతానుడి ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్ని రుచిగా చూపించేటటువంటి పెద్ద గుణం ఉందో ఎవరి దగ్గర? సాతాను దగ్గర. ఎందుకనంటే మన కళ్ళు మన దేహమునకు, ఇందాక చెప్పా, గుమ్మం అంటే గుమ్మం మరి తలుపులు తెరుచుకుని లోపలికి రావాలంటే ముందు గుమ్మం రావాలి. అందుకనే అవ్వకట ఆ పండు ఎలా కనపడుతుందో చూడండి అమ్మా, ఆది కాండంలోకి వెళదాం. ఆ వృక్షము 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఇదిగో ఎక్కడ ఇదే ప్రమాదకరమైన మాట. కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట. చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని దానితో పాటు తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తిన్నాడు. చాలు. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా రాశారో. ఆ స్త్రీ అంట దేవుడు వద్దన్న వృక్ష ఫలము మంచిదియును కన్నులకు అందమైనదియు. ఎలా కనపడిందంటమ్మా? కళ్ళకి అందంగా కనపడుతుంది. ఎవరు చూపించారు ఈ అందం? సాతానుడు లోపల రావడానికి మనకేం చూపిస్తున్నాడంట? అందంగా ఉండేవి చూపిస్తా ఉన్నాడు బిడ్డల. అందమైనవి మన కళ్ళకి ఏవైతే అందమో అవి బాగా పదే పదే సోమవారం చూస్తాం, మంగళవారం చూస్తాం, బుధవారం చూస్తాం, అట్టగాదు రాత్రిపూట చూస్తాం. కారణం మన
కళ్ళ దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఎవడు? సాతానుడు. కనుక మనం ఈ కంటి దగ్గర ఒకడున్నాడు. కంటి దగ్గర అనే గుమ్మం దగ్గర ఒకడున్నాడు. మన దేహమునకు మొట్టమొదటి గుమ్మం, ఫస్ట్ గుమ్మం ఏంటిదంట? కన్ను. చాలా గుమ్మాలు ఉన్నాయి, లైన్గా చెప్పుకుంటూ వస్తాయి. ఇప్పుడు జస్ట్ ఒక 3 గుమ్మాలు చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటి గుమ్మం కన్ను. ఇది ప్రమాదకరమైనది. అవను ఈ కన్ను దగ్గరే మోసగించి సాతానుడట తినకూడని పండును తినిపించాడు. ఆమె తిన్న తర్వాత ఆమెకి కడుపుబ్బరం పెరిగింది. నేను ఒక్కదాన్ని ఎందుకు తినాలి, ఇది మా ఆయనకు కూడా పెట్టాలి. ఆయన్ని పిలిచింది. ఆయన ఏందమ్మా, ఏంటి పరిస్థితి, ఏంటి తినేసావు, ఏం పోయింది? అదేనండి మనల్ని ప్రభు వద్దన్నాడు కదా, అది భలే చక్కగా రుచిగా బాగా అందంగా ఉంది, నాకు ఎందుకనో యాపిల్కాయ నచ్చట్లా, కమలకాయ నచ్చట్లా, పద్దాక అదే నచ్చుతుంది. ఆయన అన్నాడు, నువ్వు లేనిపోయిన తంట తెచ్చావు, ఎందుకమ్మా నీకు ఇంత? అవన్నీ కాయలు బోళ్ళని 99 కాయలు ఉండగా ఈ కాయ మీద పద్దా ఈ చెట్టు దగ్గర ఎందుకు కూర్చుంటావే, నీ మొహం తగలబెట్ట పదాట అనని తిట్టాడు. కానీ పాపం రాత్రి బౌళ్ళు దీనికి దర్శనం ఏంటంటే అవ్వమ్మకి పద్దాకి ఏం కనపడుతుంది, అబ్బా ఎట్టుంటుందో ఆ కాయ, ఎట్టుంటుందో ఆ సీరియల్ ఎట్టుంటుందో ఏంటోనబ్బా, కరెంటు పోయింది అక్క, ఏమైంది అక్క కదా. చూడండి, దాని మీదే, ఆ యొక్క సినిమా మీదే, లేకపోతే ఆ సీరియల్ మీదే, లేకపోతే దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాని మీదే ఆశ. ఆమె తింది. తిన్న తర్వాత ఆదాముకి పెట్టేదాకా నిద్రపోయిందా? నిద్రపోవాలి. ఆదాము చూశాడా? ఆదాము కోసాడా? అసలు కోయలేదు. ఆదాము తిన్నాడా? ఫస్ట్ తినలేదు. ఫస్ట్ ఎవరు? అవ్వమ్మే తినేసింది. ఏంటంటే మీరు తినరేంటని బలవంతంగా పెడుతుంది. అమ్మా ఇదేంటి ఎట్ట తొందరపడిపోయావు అంటే, నువ్వు ముందు తినవయ్యా బాబు, చాలా బాగుంది, నువ్వు తిని తొందరగా తిను అంటాను కదా. ఆయనకి తినిందాకా బిడ్డలారా ఊరుకోలేదు, తొందరగా తినిపించింది. లేకపోతే ఇంకొక ఎముక తీసి మళ్ళీ ఇంకొక అమ్మాయిని తయారు చేస్తాడని కంగారు ఆమెకుంది. నువ్వు తొందర తిను అంటే నన్ను పక్కకు దోసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుందామని అన్నట్టుగా చూస్తుంది. ప్రభు నిజంగానే ఎముకలు నీకు బాగుండేగా, అవసరమైతే ఇంకో ఎముకని వేస్తాడు అనుకుని, ఇది ఎంతకు వచ్చింది వాళ్ళ అని చెప్పి గబగబ చేతుల్లోంచి తీసుకుని లాక్కుని ఆయన కూడా తిన్నాడు. అప్పుడు కడుపుబ్బరం తగ్గింది ఆవిడికి. అమ్మయ్యా. చూడండి, సాతానుడు ఏదైతే మనకు దేవునికి దూరం చేస్తుందో దాన్నే దేవుడు, సాతానుడు మనకు అందమైనదిగా చూపిస్తున్నాడు. బిడ్డలారా చక్కగా అందమైనదిగాను ఎట్లా ఉందంట? రమ్యమైనదిగాను ఉంటుంది. చూసారండి బిడ్డలారా, ఏదైతే మోసకరమో అవి ఎలా కనపడతాయి అమ్మా? అందమైనవిగాను రమ్యమైనవిగాను కనపడతాయి. ఇంట్లో మనం ఆడవాళ్ళు పాపం తల్లులు చక్కని తెల్లన్నం వండి మంచి నూనెలేసి కూరలు తయారు చేస్తారు. ఆరోగ్యకరమైన వంట ఇంట్లో అమ్మ తయారు చేస్తుంది. కానీ ఆ వీధుల్లో డ్రైనేజ్ పక్కన నూడిల్స్, దాని మీద మంచి బొమ్మలు, పాము బొమ్మలు, తర్వాత సీసాల నిండా రకరకాల కెమికల్ పెట్టి ఆ నూడిల్స్, తర్వాత ఎగ్ పొరోట్ల, ఇవన్నీ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ పైకెత్తట కిందకు దించుతుంటే ఆ వెళ్ళేవాడు స్కూల్కి వెళ్ళేవాడు కూడా అబ్బా మమ్మీ నాకు ఇదే కావాలి, ఇదే కావాలి. దానిలో వేసే నూనె చచ్చిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాల నూనె అయినా సరే అదే కావాలి. పిల్లలకి థైరాయిడ్, కంటి చూపు మందగించటం, మెదడు పనిచేయకపోవడం, చిన్న వయసులోనే ప్రీమెచ్యూర్డ్ అవటం, తర్వాత పిల్లల్లో బద్ధకం పెరగడం, పిల్లల్లో ఒక భయంకరమైనటువంటి మరి ప్రియులారా ఎన్నో రకాలైన మానసిక జబ్బులు రావడానికి కారణం ఈ ప్రియులారా ఈ వీధుల్లో వేపేటటువంటి అవి యొక్క పనికి మాలినటువంటి ఆహార పదార్థాల యొక్క సువాసన మనుషులను ఆకర్షిస్తున్నాయి. అవి తినిందాకా నిద్రపోరు. ఇంట్లో ఇవాళ ఎవరు అన్నం వండట్లేదు, స్విగ్గీ, ఇంకోటి ఏంటి టొమాటోనా జొమాటోనా టిక్ చికెన్ దమ్ బిర్యానీ. మా అమ్మకి నాకు, నీకు కూడానమ్మా అనగానే ఆమె వయసు అయిపోద్ది. అసలు దానిలో ఏం వేస్తున్నారో తెలియదు.
అసలు ఏం పెట్టారో తెలియదు. చికెన్ చచ్చిపోయి 3 రోజులైంది. ఆ 3 రోజులు అయిన దానికి 2 ఇంజక్షన్లు చేసి దానికి ఉప్పు కారం రాసి నీకు జొమాటో అని పంపిస్తున్నారు. నువ్వు దాన్ని లొట్టలేసుకుంటా తింటున్నావు. లోపలికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి ఇంటికి బాత్రూమ్కి మధ్య బంధుత్వం ఎక్కువ పెరిగిపోయి ఆ మధ్యలో ప్రయాణం ఎంత ఘోరంగా ఉంటుందో. బాబు బాలయ్య, డాక్టర్ బాలయ్య, నువ్వు వచ్చినట్లయితే మాకు సహాయం దొరుకును. నేను రాలేను, నాకు కూడా ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు అని అంటున్నాడు. బిడ్డలారు, ఎంత ఆందోళనగా ఉందో మన పరిస్థితులు. తినకూడనివి ఎన్నో తింటున్నాం. కంటికి ఎలా కనపడుతున్నాయి అయ్యా ప్రసాదు? మొన్నటిదాకా ఒక రకం ఉన్నాడు ప్రసాద్, కానీ ఇప్పుడు మంచి గ్లామర్గా ఉన్నాడు. ఆయనకు ఒక అందమైన కూతురు పుట్టింది. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఆ కూతురు మరి చక్కగా ఆయన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కనుక మనమట ఏదైతే వద్దంటున్నామో అదే తింటున్నారు పిల్లలు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, ఇది మీరు తీసుకుంటే మీకు ప్రమాదం, ఇది మీరు చూస్తే ప్రమాదం, ఇది మీరు తాకితే ప్రమాదం అని దేవుడు చెబుతున్నాడు. కారణం, మన కంటి అనే ఈ యొక్క గుమ్మము గుండా సాతానుడు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు. కనుక మనం కన్ను అనేటటువంటి ద్వారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సంసోను బిడ్లారా, అతడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నంతకాలం బాగానున్నాడు. కానీ అక్కడి నుంచి బిడ్లారా ఎక్కడికి వచ్చాడనంటే తిమ్నాతునకు వచ్చాడు, ఢాకాకు వచ్చాడు. బిడ్లారా, వేశ్యలుండే స్థలానికి వచ్చాడు. అక్కడ ఒక వేశ్యను చూచి అని ఉంది బైబిలారా. ఎవరిని చూశాడంట? ఒక వేశ్యను చూసి అతడు ఆమెను మోహించి ఆమెతో కూడా సహవాసము చేశాడు. అంటే తన కన్నులకు ఎవరు ఇష్టపడ్డారు? ఒక వేశ్య అందంగా కనబడుతుంది. బిడ్డలారా, వేశ్య అందంగా ఉంటుంది, నీట్గా టాయిలెట్ అయి రంగులు పూసుకుని లోకంలో పురుషులను ఆకర్షించడానికి ఒక వేశ్య బయలుదేరింది. అదే భయంకరమైన దురాత్మ. అది స్త్రీలను పురుషులను ఆకర్షిస్తూ ఉన్నది. బిడ్డలారా, కారణం మన కనులకు ఇంపుగా కనబడేటట్టు చేస్తుంది. చాలా మందికి భార్య ఇష్టం ఉండదు, పరాయి పురుషుడు భార్య అందంగా కనబడుతూ ఉంటుంది. నీలో ఆ సాతానుడు లోపలికి వచ్చాడు, అందుకని నీ కళ్ళు అలా అయిపోయినాయి. గమనించండి, స్త్రీలకు కూడా నీ పురుషుడు నీకు ఇష్టం అవట్లా, వేరొక పురుషుడిని చూస్తున్నావంటే లోపలికి వచ్చేసాడు. ఆల్రెడీ వైరస్ వచ్చింది, సాతానుడు నీ కళ్ళను తిని లోపలికి వచ్చాడు. అందుకనే నీ హృదయం చెడిపోతూ ఉంది. నీకు ఇష్టమైంది దేవుని వాక్యం అవ్వాలి. దేవుడు ఇష్టం లేని దాన్ని మనం కోరుకోకూడదు. దానివల్ల గొప్ప ప్రమాదము పొంచి ఉన్నది. బిడ్డలారా, గొప్ప ప్రమాదం పొంచి ఉన్నది. అమెరికా దేశంలో ఎక్కడ చూసినా విపరీతంగా ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. మరి అలాగే ఇజ్రాయెలు అనగా కొజ్జా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. బిడ్డలారా, అలా అక్రమ సంబంధాలు, కాంట్రాక్ట్ బేసిక్ మీద పెళ్లి సంబంధాలు. ఒక ఆవిడికి ఈతంతో 2 సంవత్సరాలు పెళ్లి బంధం, తర్వాత ఇంకొకటితో 2 సంవత్సరాల బంధం, తర్వాత నువ్వు వద్దకు నాకు అని చెప్పి ఇంకొకటితో పెళ్లి సంబంధం. ఏంటండి ఇది? కారణం, కంటి చూపు పోడైపోయింది. ఆ కళ్ళు అనే గుమ్మం సాతానుడు తినేశాడు, లోపలికి వచ్చాడు. అందుకని దేహం అంతా ఏమైందమ్మా? పాడైపోతా ఉంది. కనుక ప్రభు బైబిల్ అంటున్నాడు, ఈ కళ్ళట ఎవరిని అయినా సరే ఆకర్షిస్తానుంటాయి. ఇవి అందరికీ సమానమైనటువంటి కళ్ళే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా సరే శోధన అనేది ఉంటుంది. నాకైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది. కంటి దగ్గర సాతానుడు కుర్చీ వేసుకుని ఏ వయసులో ఉన్న స్త్రీనైనా, ఏ వయసులో ఉన్న పురుషునైనా అతడు లోపలికి రావాలని నీకు అందమైంది చూపిస్తా ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఈ కంటి దగ్గర ఎప్పుడైతే శోధన ప్రారంభమైందో మనమంట యుద్ధం చేయాలి. బిడ్డలారా, ఏం చేయాలమ్మా? యుద్ధం చేయాలి. యుద్ధం కూడా చాలా కష్టపడి దాన్ని, ఆ సాతానుణ్ణి, ఆ బలహీనతను, ఆ యొక్క గలిబిలి చేసే ఆ యొక్క మనస్తత్వాన్ని నిన్ను పదే చూడమనే ఆ ఆలోచన చూసారా, దానిని పారద్రోలాలంటే పరాక్రమంతో మనం పరాక్రమముగా దాన్ని ఎట్లాగైనా కష్టపడి దాన్ని ఏం చేయాలంట?
ఫర్దర్. నువ్వు ఎప్పుడైతే కష్టపడుతున్నావో దేవునికి తెలిసిద్ది, అరే ఈ అమ్మాయి చాలా కష్టపడుతుంది పాపం, శోధిస్తున్నాడు ఈ అబ్బాయి నుంచి ఎట్లాగైనా బయటపడాలని ఈ అమ్మాయి ఏదో ఒక విధంగా కష్టపడుతుంది, ఈమెకు సహాయం చేయాలని వస్తాడు. పిల్లారు అలాగే ఏ పురుషుడైనా వేరొక స్త్రీని టెంప్ట్ చేస్తుంటే, ఒకవేళ ఏదైనా ఒక వస్తువుని టెంప్ట్ చేస్తుంటే, ఏదైనా పిల్లారు శృతిమించినటువంటి దాన్ని నీకు సాతానుడు ఆశ చూపిస్తూ ఉంటే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. పదే పదే పలానా సీరియల్ నిన్ను జ్ఞాపకం చేస్తుంది. 8 అవుతుంది అమ్మాయి, 8 అవుతుంది, 7:30కి సీరియల్ వస్తుంది, 7:30కి రాబోతుంది. లేకపోతే ఒక సినిమా, ఒక చిత్రం, లేకపోతే ఒక వ్యక్తి, ఒక వస్తువు, ప్రియులారా దేవునికి ఇష్టం లేని ఒక మనస్సు నిన్ను వెంబడిస్తుంది. నీ కళ్ళు పదే పదే కోరుతున్నాయి. మన కన్ను ఫస్ట్ మనకు ముఖద్వారం. కన్ను ఎప్పుడైతే ఆశపడుతుందో లోపల మనసు వెంటనే దానికి కనెక్ట్ అయ్యిద్దంటండి. మనసు కనెక్ట్ అయితే మనిషిని తీసుకెళ్ళిన తర్వాత సాతానుడు ఆ యొక్క శరీరంతో పాపాన్ని చేపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, కనుక మనం కన్ను మనకట గుమ్మముగా ఉన్నది. కనుక కన్ను నుంచి మనసు నుండి శరీరానికి వెళ్తూ ఉంది. కనుక మనం పోరాడే తత్వం మనకు ఉండాలి. కానీ బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, పోరాడే తత్వం మనకుంటే మన కంటిని మనం జాగ్రత్తగా పోరాడి గెలుచుకుని కాపాడుకోవాల్సిన అవసరత ఉన్నది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన కంటికి ఇంపైన దాన్ని మనం ఎప్పుడూ కూడా ఆశించవచ్చమ్మా, ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. ఆశించకూడదు దేవుని బిడ్డలారా. నేను గొప్పతనానికి కాదు కానీ బైబిల్ కాలేజీలో టీచర్గా చేస్తూ ఉన్నాను. అది 1999 2000 సంవత్సరంలో బిడ్డలారా చిల్లకల్లో పనిచేస్తూ ఉన్నాను. అక్కడ పనిచేస్తున్న టైంలో ఎంతోమంది ఫారినర్స్ వస్తూ వెళుతూ ఉండేవాడు. వాళ్ళకి గైడ్గా ఉండేవాడిని. వాళ్ళు ఆ యొక్క సంస్థ నన్ను ఎంతో గౌరవించింది. డాక్టర్ ఫిలిప్ గారని ఆయన, నా వివాహం కూడా ఆయన చేశారు. ఆయన బిడ్డలారా ఆయన నన్ను సొంత కొడుకుల్లో కొడుకులాగా ప్రేమించాడు. బిడ్డలారా ఒక సొంత కొడుకులాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డలు అమెరికా నుంచి వస్తే వాళ్ళతో పాటే టేబుల్ భోజనం పెట్టేవాడు. వాళ్ళతో పాటే నాకు వస్త్రాలు ఇచ్చేవాడు. వాళ్ళతో పాటు కారులో తిప్పుకుని మేము ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎన్ని రాష్ట్రాలు వెళ్ళినా మా అబ్బాయి అని చెప్పుకునేవాడు ఆయన. బిడ్డలారా కోటాను కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి. చూడండి అక్కడ చాలా, నాకు అప్పుడు 21 సంవత్సరాల వయసు, 21 సంవత్సరం. అక్కడ జాబ్ చేస్తూ ఉండేవాడిని. పిల్లలు నా కింద 42 మంది నా దగ్గర చదువుకుని దాదాపు ఇప్పుడు 39 మంది పాస్టర్లు అయ్యారు. 39 మంది. ఎక్కడైనా కనబడితే వాటేసుకుని, అయ్యా గురువు గారు ఈయన దయ వల్ల నేను పాస్టర్ గారు అయ్యానని చాలామంది దగ్గరికి వెళ్ళాను. నేను ఆ సంఘస్థులందరికీ చెప్పి, అయ్యా మీ గురించి ఎక్కువ మా పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు, మీరు వాక్యం చెప్పి మీరు ఎంతో టీచింగ్ చేసి ఇలా మా పాస్టర్ గారు పెళ్లి కాకముందు మీ దగ్గరికి వస్తే మంచిగా తీర్చిదిద్దారంట, అయ్యా తిట్టారట, అవసరమైతే కొట్టారంట, ఆ టైంలో బాధపడ్డారంట, కానీ ఇప్పుడు తెలుస్తుందయ్యా అని చెబుతూ ఉన్నారు. బిడ్డలారా అప్పుడు ఫారినర్స్ వచ్చేవాళ్ళు. ఒకసారి దాదాపు 15 మంది యవనస్తుల టీం వచ్చింది అమెరికా నుంచి. యవన బిడ్డలు వచ్చారు. అచ్చంగా వాళ్ళు కూడా జస్ట్ 19, 20, 21 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు కూడా వాళ్ళకు ఒక లీడర్, భార్యాభర్తలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పెళ్లి కాని యువకులు. వాళ్ళు ఈ దేశంలో పరిస్థితులన్నీ చూసి చక్కగా ఈ ఇండియా దేశంలో ప్రార్థన చేయాలని ఆసక్తితో వచ్చారు. వస్తే వాళ్ళు నిజంగా చాలా మంచి బిడ్డలండి, చాలా మంచి బిడ్డలు. వాళ్ళు ఆ 15 మందికి నన్ను లీడర్ని చేసి ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్లేషన్ చేయాలి. ఒక షాప్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికైనా ఇంటికి వెళ్ళినా, సభకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా మీటింగ్ పెట్టినా, ఎవరైనా మధ్యలో ఆపి ఎవరైనా అడిగినా అన్నీ చెప్పాలి. అలా చెప్పాలి. అలా చెప్పేటటువంటి క్రమంలో
ఒక ఆవిడకి నేను బాగా ఇష్టమైపోయి ఏకంగా ఆవిడ ఏం చేసిందంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నాకు రవికుమార్ గారితో పెళ్లి చేయండి అని అడిగింది ఆవిడ. అంటే ఆవిడ నాలో మంచితనం చూసింది. నాకు తెలియదు అసలు వాళ్ళు ఏంటంటే గొప్పవాళ్ళు కదా, అమ్మ బాబాయ్ అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాను. ఆయన డైరెక్టర్ గారు ఒకరోజు రూమ్లోకి పిలిచి నన్ను అడిగాడు, ఫలానా ఆవిడ నిన్ను బాగా ఇష్టపడుతుందయ్యా, అమెరికా వెళ్ళిపోవచ్చు నువ్వు. ఆవిడ అంటుంది నాకు రవికుమార్ గారు కావాలండి, అసలు ఆయన పద్ధతులు కానీ ఆయన మంచితనం కానీ ఆయన చాలా జాగ్రత్తగా ఉంటున్నాడండి అని చెప్పాను అంది. బిడ్డలారా, కానీ ఆ టైంలో మరి నేను చెప్పానయ్యా, అయితే నాకు అమెరికా, ఈ యూరప్ లేకపోతే ఈ ఆస్ట్రేలియా దేశాల యొక్క యువకుల్ని చేసుకోవాలని నాకు అయితే లేదయ్యా, నాకు దేవుడు చెప్పాలి, చెబితే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఆవిడ గారు ప్రిలారా డైరెక్టర్ని అడిగింది. డైరెక్టర్ గారు అన్నాడమ్మా, ఆయన అంత ఈజీగా నీకు అప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవాడు కాదమ్మా. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం చాలా ప్రార్థన చేసుకునేవాళ్ళు, ప్రభు వాళ్ళని అడగమన్నారు, వాళ్ళని అడిగిన తర్వాతే చేస్తానన్నారు. చూడండి బిడ్డలారా, ఆవిడ వెళ్ళిన దాకా నేను చేసుకోవాలని ఎంతో ఆసక్తి చూపించిందండి. కానీ దేవుని చిత్తం కాదు. ఆమె తర్వాత ప్రిలారా మరి ప్రార్థన చేసి ఆవిడ గురించి, అమ్మ అసలు నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు వచ్చిన కథ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే, ఏమి ఎక్కడికి వెళ్ళినట్టాగే అందరినీ ఎవరు బాగుంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటదాన్ని అని చివరాగ్ర తెలిసింది బిడ్డలారా. లేనిపోయిందమ్మ తప్పిలో కదా. అంటే కొంతమంది కళ్ళు మంచివే కావు, ఎవరు బాగుంటే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అదే మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఉండకూడదు. వెళ్ళేటప్పుడు గ్రీటింగ్ కార్డు అన్న తీసుకోమని గ్రీటింగ్ కార్డు ఒకటి ఇచ్చింది నాకు. దాని నిండా నాకు నువ్వంటే ఇష్టం, నాకంటే నువ్వు ఇష్టం అని రాసింది. దాన్ని దెబ్బ ఉంటే కాల్చి అవతల పడేసాను పిల్ల. చూడండి ప్రియులారా, కారణం ఒక మనిషికి స్టెబిలిటీ లేదు. ఏ వ్యక్తి బాగుంటే ఆ వ్యక్తి కావాలి. కారణం కన్ను మోసం చేస్తూ ఉంది పిల్లల. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే మన కన్ను మనకు గుమ్మమైనది. తర్వాత రెండోది మనం చూస్తే మన యొక్క చెవి కూడా మన వీధి గుమ్మం. రెండవ ఆర్గాన్, మన దేహాన్ని పాడు చేసే రెండవ గుమ్మం చెవి. చూడండి, మన ఇంట్లో చాలా గుమ్మాలు ఉంటాయి. అట్లాగే మీ గుమ్మాల పేర్లు, ఫస్ట్ బెడ్రూమ్ ముఖద్వారం కదా ఫస్ట్, తర్వాత బెడ్రూమ్, తర్వాత కిచెన్ రూమ్, అట్లా అన్ని గుమ్మాలు. అలాంటిదే రెండో గుమ్మం పేరే చెవి కూడా ఒక గుమ్మమే. ఇది వీధిలో ఉన్నటువంటి వార్తలన్నిటినీ కోరుకుంటూ ఉంటుంది. ఈ చెవికి ఏమి ఇష్టం చెప్పండి? కమలాకాయలు ఇష్టమా? యాపిల్ ఇష్టమా? కాదు. మరేమిష్టం? మొత్తం లోకంలో ఉన్న వార్తలను. అక్క వినపడతలేదు ఏంటి చెప్పా, చెవి నెట్వర్క్ సరిగ్గా పెట్టుకో, బయటకు రా, నువ్వు చెప్తున్నా. అదే మన పక్కింటి వాళ్ళు లేదు అని చెప్పి ఎన్ని వార్తలండి బాబోయ్, అసలు పొరుగింటికి వార్తలు, అదా అందరి వార్తలు తెలుసుకునేదాకా ఈ చెవికి నిద్ర పట్టదు. చెవి వీధి గుమ్మం లాంటిది. సాతానుడంట మనం వినకూడని వాటిని వినిపించి మన చెవిలో నుంచి లోపలికి వెళ్ళాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే రెండవ గుమ్మం పేరేంటి? చెవి కదా. చాలామందికి ఇరుగింటు వార్తలు, పొరుగింటు వార్తలు అంటే బాగా ఇష్టం. ఎవరైనా ఫోన్ చేసి, లేకపోతే ఎవరైనా ఒకళ్ళు మధ్యాహ్నం పూట కది ఖాళీగా ఉంటాం కదా, ఏంటి పిన్ని గారు అనుకుంటూ వస్తారు, ఏంటి అత్తగారు అనుకుంటూ వస్తారు, ఏమిటి అక్క అనుకుంటూ వస్తా ఫోన్ చేసి, నీకు ఇందాక చెప్పాక ఒక మాట చెప్పాలని, తొందరరా కడుపు ఉబ్బరం కదా బిడ్డలారా. కనుక జాగ్రత్తగా ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 16-17 వచనాలు ఇలా ఉంది. 2 తిమోతి 2వ అధ్యాయం 16-17 వచనాలు. అపవిత్రమైన ఒట్టి మాటలకు ఎలా ఉండాలంట? విముఖుడువైయుండుము. అట్టి మాటలాడువారు
ఏమవుతారంటమ్మా? భక్తిహీనులగుదురు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువ భక్తిహీనులవుదురు. కొరుకుడు పురుండు ప్రాకినట్లుగా వారి మాటలు ఏమవుతాయంట? చాలు దేవుని బిడ్డలారా, మాటలకి బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, మాటలకంట కొడుకుడు పుండు పాకినట్టు పాకే గుణం ఉన్నది. ఏం మాటలు ఇవి? వట్టి మాటలు, పనికి మాలిన మాటలు, వినకూడని మాటలు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే మాటలు ఎక్కువైపోతూ ఉన్నాయి. గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నారు, వట్టి మాటలు. మనమంట మాట్లాడడం వల్ల, పనికిరాని మాటల వల్లనట మనం ఎక్కువ భక్తిహీనులుగా మారిపోతాం బిడ్డలారా. అందుకనే తొందరగా మనం ఎక్కువగా మాట్లాడకూడదు, ఎవరితోనూ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన సంభాషణ చేయకూడదు, మౌనంగా ఉండటం మంచిది. ఒకడు మూర్ఖుడైనను మౌని అయిన ఎడల వాడు జ్ఞాని అని ఎంచబడతాడు. మౌనంగా ఉండాలి, వ్యర్థంగా మాట్లాడు. ఎందుకంటే ఈ చెవికి ప్రిలారా దురద చెవులంటివి. దీనికి పెట్టకథలంటే ఇష్టం, పొరుగింటి మాటలంటే ఇష్టం, తనకి ప్రిలారా ఈ లోక వార్తలంటే ఇష్టం. అందుకనే మన చెవిలోనట ఎక్కువగా దేవుని వార్తలే వినబడును గాక బిడ్డలారా. మనకు చెవిలో ఎక్కువగా దేవుని సువార్తే వినబడాలి. స్తోత్రం చెబుదాం. సొల్లు కబుర్లు అని అంటారు. ఈ మాటలు అనకూడదు, కానీ ఈ మాటలు చెప్పడం చాలా తప్పు, చాలా తప్పు. అక్క నీకు తెలీదు, మన సంఘానికి వస్తారు కదా. అవును, ఏమైంది అని అనగానే ఆపి చెప్తే చాలు, చెప్పిన దాకా నిద్రపోరు. కనుక మనం ఎవరి గురించి చెప్పుకోవద్దండి, ఎవరి గురించి చెప్పుకోవద్దు. కొంతమంది ఫోన్ చేసి, అక్క మొన్నేంటి ఏం జరిగిందో నాకు అర్థం కాల, ఒకసారి చెప్పవా? చేసింది ఏం చేస్తావు? దానివల్ల లాభం ఏంటమ్మా? ఏమీ లాభం లేదుగా బిడ్డలారా. వీలైతే మనం ఒకవేళ ఎవరైనా అనుకోని రీతిలో చిక్కుల్లో ఉన్నారు, వెళ్ళి మనం అంట వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తెలుసుకుని మనం అంట ఎవరికి చెప్పకూడదు, ప్రార్థనే చేయాలి. కనుక రెండోది మనకు పాడు చేసే గుమ్మం ఇంకోటి ఉంది, అది చెవి. ఏంటిదమ్మా? చెవి. జాగ్రత్తగా ఉండాలి. ఏ వింటున్నారు బిడ్డలారా? జాగ్రత్తగా ఉండాలి. మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎవరు లేనప్పుడు ఏం పాటలు వింటున్నావు? సెల్ ఫోను నీకు దేవుడిచ్చాడు. ఒకవేళ మనకిచ్చిన పరికరాల ద్వారా, లేకపోతే ఎవరైనా ఒక మాటలు చెప్పుట ద్వారా భక్తిహీనతను కూడబెట్టుకోవద్దు. మనం భక్తిని కాపాడుకోవాలి. భక్తిని కాపాడాలంటే మనం అంట వినకూడని వాటిని వినకూడదు, వినవలసిన వాటిని మాత్రమే వినాలి బిడ్డలారా. ఎవరైనా నీకు వ్యర్థమైన మాటలు చెబుతుంటే వెంటనే చేయెత్తి ఆపు చేయమని చెప్పండి, నిష్ప్రయోజనమైనవి. కనుక చెవి వీధి గుమ్మంలాగా మనల్ని పాడు చేయటానికి చూస్తుంది. మూడవ గుమ్మం పేరే నోరు. నోరు కూడా ఒక గుమ్మమే. ఇది ఏ గుమ్మం అంటే ఇది కిచెన్ రూమ్ అనే గుమ్మం. అర్థమైందా మీకు? మన కిచెన్ రూమ్, మన బాడీలో ఏ గుమ్మం అంట? కిచెన్, వంటగదికి గుమ్మం ఏది? మన బాడీలో నోరు. దేవునికి స్తోత్రం చెబుదాం బిడ్డలారా. నాలుక విషయంలో రెండు జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనమంట నోరు అనే ఈ కిచెన్ రూమ్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా తినకూడని వాటిని తినకుండా ఉండాలి బిడ్డలారా. చూడండి, తినకూడదని తిన్నా, పలకకూడని పలికినా అపవిత్రమైనది ఏది? నోరే. పాడైపోయేది నోరే. కనుక జాగ్రత్త. సాతానుడంట నోటి దగ్గర కూడా కుర్చీ వేసుకుని చూస్తున్నాడు, ఏం చెబుతామా, ఏం మాట్లాడతారా అని చూస్తూ ఉన్నారు. చూడండి, మన మాటల వల్లే కదా మనం పాడైపోతున్నాం కదా. మన ఈ దేహాన్ని అంట ఈ నాలుక లేని
నరం లేని నాలుకట ఎన్నో మాటలు పలుకుతూ ఉంది. కనుక నోటి దగ్గర సాతానుడు కుర్చీ వేసుకుని చూస్తున్నాడు. ఎందుకనంటే లోపలికి వెళ్ళాలి, ఈ నోరంతా ఎట్లా కొట్ట నేను పాడు చేయాలి. బిడ్డలారా, చాలామంది నోటి ద్వారానే దెబ్బలు తింటున్నారు, నోటి ద్వారానే పువ్వులు వేయించుకుంటున్నారు, నోటి ద్వారానే ఆశీర్వదించబడుతున్నారు. మన నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదే. దేవునికి స్తోత్రాలు. కనుక మనమంట పలకకూడనివి పలకొద్దు, నిష్ప్రయోజనం ఇవి పలకొద్దు, దేవునికి ఇష్టం లేనివి పలకొద్దు. నోట్లో నుంచి కూడా సాతానుడు లోపలికి వెళుతున్నాడు, జాగ్రత్త. అందుకనే సాతానుడితో మనం యుద్ధం చేయాలి. ఎలా చేయాలి? పరాక్రమంతో మనం పోరాడాలి. ఎట్లా అంటమ్మా? పరాక్రమంతో మనం పోరాడాలి. కొంతమంది గబగబ 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 బూతులు తిట్టేస్తారు. తిట్టి మళ్ళీ రిటర్న్, ప్రభా స్తోత్రం, క్షమించిన ఆయన, క్షమించిన ఆయన, క్షమించిన ఆయన, క్షమించిన ఆయన. మళ్ళీ కొద్దిసేపు నాకు మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ పుస్తకాలను చదువుతారు. ఇట్లా మరి ఎట్లా మీరు అలా అయితే మనం కష్టం. కనుక మనం మాట్లాడేది జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. కనుక చూడండి, మాట వలన మన హృదయం గాయపరచబడుతుంది బిడ్డలారా. మరి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరని బైబిల్లో ఉన్నది. అందుకని నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. వ్యర్థమైన కబుర్లు చూడండి, మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా స్తుతి వచనమే రావాలి. మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా రక్షణను గురించిన వార్తే రావాలి. మన నోట్లో ఎప్పుడు కూడా ఇతరులను ఆశీర్వదించే వార్తే రావాలి. చెప్పట్లా? మీరు చూసారా? ఆత్మ పనిచేయట్లా. ఇవి చెప్పాను, చెప్పండి. మన నోట్లో నుంచి ఒకటి గట్టిగా చెప్పాలి. మన నోట్లో నుంచి స్తుతి వచనమే రావాలి. 2, మన నోట్లో నుంచి ఆశీర్వాద వచనమే రావాలి. 3, మన నోట్లో నుంచి రక్షణ వార్తే. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా కదా. కనుక మరి మన నోరు విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం బిడ్డలారా. మనం ఎంత చక్కగా దేవుని కోసం వాడబడాలి అని అంటే మరి మన నోరు ప్రభువుకి అప్పగించుకుందాం. యెషయా ప్రవక్త నోటికి అగ్నికణం తగిలింది, నోరంతా పరిశుభ్రం అయిపోయింది బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి చివరిగా 4వ గదికి గుమ్మం ఏంటంటే పడక గది గుమ్మం, బెడ్రూమ్ గుమ్మం. జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం పండుకునే మంచం కూడా పరిశుభ్రంగా ఉండాలి. సాతానుడు ఆ మంచం మీదకి వచ్చి పడుకోగానే నీకు లేనిపోయిన మనసును కలిగించి పడుకున్నా కూడా అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన యోచనలు, అపవిత్రమైన కార్యాలు మునుపు జరిగించిన అపవిత్రమైన కార్యాలు గుర్తు చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. మంచం మీద పరుండేటప్పుడు మనం మోకరించి మంచం ఎక్కే ముందు ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మనం మంచం ఎక్కి సాతాను ఊహలను, ఆలోచనలను యుద్ధం చేసి గెలవలసిన వారమైనాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నేను మంచం మీద పడుండి ఉన్నప్పుడు నిన్ను ధ్యానించగా నాకు ఏ మెదడు దొరికింది? ఎక్కడా? నేను నా మంచం మీద పరుండి నిన్ను ధ్యానించగా. ఎవరిని ధ్యానించగా? నా మంచము మీద. నిన్నంటే ఎవరు? అలా అయినా అమ్మా, దేవుని చేసుకుని రాత్రి జాములి యందు అబ్బాబ్బా నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. విశ్వాసుల మంచాల మీద ప్రియులారా, అది ఏ మంచం అన్నా అవ్వచ్చు, ఆ మంచం మీద నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎవరి గురించిన ధ్యానం ఉండాలి. ధ్యానం చూసారు? అప్పుడు ఏం మెదడంట? కొవ్వు మెదడు. క్రొవ్వు మెదడు దొరుకుతుంది. అంటే మెదడు ఇంత మెదడే ఉందనుకోండి, మంచం మీద దేవుడిని ధ్యానిస్తే మెదడు ఏం చేస్తాడు? దేవుడు కొంచెం పెంచుతాడు.
కొంచెం పెంచుతాడు. చాలామంది అరే నీకు అసలు మెదడే లేదురా, నీకు మెదడే లేదు, మెదడు మోకాళ్ళలో ఉంది. ఇప్పుడే కదరా చెప్పింది, 4 అచ్చాలు చెప్పేం లేదు, 2 మర్చిపోయావు. మెదడు లేదు, మెదడు లేదు. సంసారం చెదరగొట్టుకుంటాం, మెదడు లేదు. బిడ్డలారా, ఎంత తినాలో కూడా తెలియట్లే కొంతమందికి, ఎప్పుడు తినాలో తెలియట్లేదు, సంసారం ఎట్లా ఏదాలో తెలియట్లేదు, జ్ఞానం ఎట్లా సంసారం చేసుకోవాలి తెలియదు. పిల్లారా, క్రొవ్వు మెదడు దొరికిద్దంటండి ఎక్కడ పడుకుని ఆలోచిస్తే. ఎవరి గురించి? మళ్ళీ వేరే వాళ్ళు అనుకున్నారమ్మో. ఎక్కగానే చాలా మంది మా ఆయన అక్కడ ఉన్నాడు, మీ ఆయన గురించి కాదు, లేకపోతే లోకంలో ఎవరి గురించి వద్దమ్మా. సహోదరుడా సహోదరి, ఏ మనసు ఉండకూడదు. మంచం మీద పడుకోగానే మనకు ఆలోచన మన ప్రియుడైనా యేసయ్యదే రావాలి. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, కనుక కొంతమంది మంచం మీద పరుండి ఉండి అపవిత్రమైన కార్యములు, సామెతల గ్రంథంలో ఉంటుంది, ఒక వేశ్య వేషం వేసుకుని వీధుల్లో ఆమె తిరుగుచూ ఉండగా ఒక బుద్ధిహీనుడు కనబడెను. అతన్ని ప్రియులారా పశువు ఈడ్చుకొచ్చినట్టుగా ఈడ్చుకుని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆ ఇంట్లోనట మరి మంచము చూపించింది. ఆ మంచం మీద ఐగుప్తు దేశపు కంబళ్ళన్నీ కప్పి, రమ్ము పురుషుడు నా భర్త ఇంట్లో లేడు, మనిద్దరము ఒలుపు తీరా పాపము చేయదుము రండని ఒక వేశ్య ఒక దుర్మార్గుడిని తీసుకెళ్ళింది, జ్ఞానం లేని వాడిని. వాళ్ళిద్దరూ ఆ యొక్క మంచం మీద వారు చేగుడిని పాపము చేయటం వలన ఇద్దరును వారు పాతాళంలోకి వెళ్ళిరనుంది బైబిల్లో. పాతాళానికి వెళ్ళారు. ఆ మంచం మీద రత్న కంబళ్ళు, ఐగుప్తు నుంచి వచ్చిన విచిత్రపు పని కలిగిన దుప్పట్లు పరిచి ఉన్నాను, నా పరుపు మీద బోళము చల్లి ఉన్నాను, ఉదయం వరకు ఒలుపు తీరా. చూసారండి ఎంత భయంకరమో బిడ్డలారా. మన మంచముల మీద అపవిత్రమైనవి ఏవి జల్లుకోకూడదు. శుభ్రంగా ఉతుక్కుని పిల్లలు బ్లాంకెట్ వేసుకుని ప్రార్థన చేసుకుని నిద్రపో. లోకస్తులు ఎన్నో రకరకాల ఏమి చేస్తున్నారేమో పిల్లారా, గులాబీలు జల్లుకుని మల్లెపూలు జల్లుకుని ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నీ జల్లుకుని అపవిత్రమైన కార్యాలకి సాతానుని ఆహ్వానిస్తున్నారు. పిలుస్తున్నావు, రా రా అని పిలుస్తున్నావు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక మన మంచం గురించి జాగ్రత్తగా ఉండాలి. మంచం మీద కూడా సాతానుడు వస్తాడు. ఎందుకనంటే ఆ మంచం మీద పడుకున్న మనలను, మన తలంపులను పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. అందుకని బిడ్డలారా, మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమైనాం కదా, చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమైనాం. 17వ కీర్తన 3వ చరణం, 17వ కీర్తన 3వ చరణం చదువమ్మా. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, అదిగో పడుకున్నప్పుడు అంట, రాత్రిపూట మనం నిద్రపోతుంటే ఎవరొచ్చి దర్శిస్తున్నారు? దర్శిస్తున్నాడా? నా హృదయము పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు అబ్బాబాబ్బా ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. చాలు చాలు బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నేను మంచం మీద పరుండి ఉండగా, నేను గాఢ నిద్రలో ఉండగా ఒక ఆయన వచ్చి నన్ను దర్శిస్తున్నాడు. ఎవరు చెప్పరేమ్మా? ప్రభు అంట నిద్రపోతున్న టైంలో మనల్ని దర్శిస్తున్నాడు. ఎందుకంటే మన హృదయమును పరిశీలన చేస్తా ఉన్నాడు. ఎవరినంట? హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా హృదయంలో ఏ దురాలోచన నీకు కానరాలేదు. మరి అట్లాంటి హృదయాలుగా మనం ఉండునుగాక బిడ్డలారా. అలాంటి హృదయాలుగా ఉండాలి. మనం ఏమాత్రం సాతానికి అవకాశం ఇచ్చామా, ఆ గుమ్మంలో నుంచి సాతాను లోపలికి వచ్చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం, సాతానుడు గుమ్మం దగ్గరే ఉన్నాడు. మొదటి గుమ్మము కన్ను. కన్ను అనే గుమ్మం దగ్గరకు వచ్చాడు, వాడిని మనం తరిమి కొట్టాలి. రెండవ గుమ్మం చెవి, లోకవార్తలు. ఈ లోకవార్తలు, ఇరిగింటి పొరుగింటి వార్తలు, ఆ వార్తలు చెవిలో పెట్టి చెవిలో నుంచి లోపలికి రావాలని చూస్తాం. మూడవది మన యొక్క కిచెన్ రూమ్, నోరు అనే గుమ్మం. ఈ నోటి మాటల ద్వారా లోపలికి రావాలని చూస్తాం. నాలుగోది బెడ్రూమ్, మన యొక్క పడక గది అనే గుమ్మం.
పడుకునే మంచం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం మంచం మీద పండుకుని ప్రభువుని గురించి ఆలోచించండి. అప్పుడు ఆరోగ్యమును, నీ మెదడును, నీ తలంపులను పెరగబోతా ఉన్నాయి బిడ్డలారా. కనుక అందుకనే మన వంట సాతానుణ్ణి గుమ్మం దగ్గరే వేటాడి గుమ్మం నుంచి బయట వాడిని ఏం చేయాలంట? తరిమి కొట్టాలి. గట్టిగా చెప్పండి, నీరసంగా చెప్పమాకండమ్మా. ఆమె వెళ్తాడు ఎట్టయితే ఎలా? తరిమి కొట్టాలి. ఎలా తరిమి కొట్టాలి తెలుసా? పోరాడుతూ పరాక్రమముగా మనం పోరాడాలి. పరాక్రమంతో పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ అందరి గట్టి బలము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం బిడ్డలారా. స్తోత్రములు 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 నాయన. ఓ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా, ప్రార్థన చేసుకుందామమ్మా. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామమ్మా. నాయన స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య రక్షకుడా, మీకు వందనాలు. మాకు అందించిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమయు ఘనతయు ప్రభావం మీకు చెల్లిస్తున్నాం. నిజమే నాయనా నా ప్రభా. మరి యెషయా గ్రంథం 28:6 మాకు తెలియజేశారు. ఓ నా తండ్రి, మాకు యుద్ధం ఉన్నది, మరి గుమ్మం ఉన్నది, యుద్ధం ఉన్నది, పరాక్రమం ఉన్నది. అయా నా తండ్రి నాయన, మేము వాటిని ఎలాగైనా తరిమి కొట్టాలి. సాతానుడు తరిమి కొట్టే శక్తి మాకు ఇవ్వండి. గొప్ప బలాన్ని ఇవ్వండి. గొప్ప కృపను మాకు దయచేయండి. ఇదిగోనైనా మరి మా దేహం అనే ఈ ఇంటిలోనికి సాతానుడు రావాలని, ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని తరిమి కొట్టే శక్తి మాకు ఇవ్వండి. మీ కృపలో భద్రపరచమని, మీ సన్నిధి చాటున దాచి కృప చూపించమని. అయా మరి ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి అయా అందరినీ కూడా ప్రభు యోధులను చేయండి. నిజమే నాయన, మాకు నాయన మా దేహానికి ఉన్నటువంటి గుమ్మాలన్నిటినీ సాతానుడు పాడు చేయాలని చూస్తున్నాడు. ప్రతి గుమ్మము దగ్గర మేము కాపలా కాసి పరాక్రమముతో నాయనా మీరిచ్చే శక్తితో ఎదురాడి సాతాను గెలుచుటకు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచమని మీ చేతులుగా అప్పగిస్తూ అయ్యా ఇదిగో నా తండ్రి, మీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. మనందరం లేచి నిలబడి ఉండగా పాట పాడుకుందాం. పాడబడుతుండగా కానుక సమర్పణ చేద్దాం.